హాయ్ ఫ్రెండ్స్. ఎపిసోడ్ చూసాక మీకేమనిపించింది? మాస్క్ మ్యాన్ నిజంగానే క్వెషనింగ్ చేసినట్టుగా అన్నాడా లేడీస్ విషయంలో? లేకపోతే స్టేట్మెంట్ పాస్ చేసాడా? ఒక్కసారి స్టేట్మెంటే పాస్ చేశాడు అనుకునే వాళ్ళందరూ ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. లేదు ఆయన క్వెషనింగ్ చేశాడు అనుకునే వాళ్ళందరూ ఒకసారి కామెంట్ చేయండి. అయితే నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా స్టేట్మెంటే పాస్ చేశాడు. అక్కడ క్లియర్ కట్‌గా మాస్క్ మ్యాన్ అది స్టేట్మెంట్ పాస్ చేసినట్టుగా స్టేట్మెంటే పాస్ చేశాడు. కాకపోతే అది ఎప్పుడైతే నెగెటివ్ అవుతుందని అతను గ్రహించి ఏం చేశాడు వెంటనే, నేను క్వెషనింగ్ చేస్తాను సార్ అని చెప్పాడు. నా ఇంటెన్షన్ అది కాదు. నేను క్వెషనింగ్ నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే అతని ఇంటెన్షన్ అదే. అతను స్టేట్మెంటే పాస్ చేశాడు. ఇది నాకు అలాగే అర్థమైంది. నాకైతే అలాగే అర్థమైంది. సో, అది టోటలీ రాంగ్. అంటే నేను హోస్ట్‌కి అగెయిన్స్ట్‌గా మాట్లాడితే ఆడియన్స్‌లో నాకొక క్రేజ్ వస్తుంది. నా మీద సింపతి క్రియేట్ అవుతుంది. అండ్ ఆ హౌస్ మొత్తం నన్ను కార్నర్ చేస్తున్నారు కదా! సో, నాకిక్కడ సింపతి వస్తుందంటగా అతను అలా చేయనీకే ట్రై చేశాడు. యాక్చువల్‌గా అయితే నేరేటివ్ చేస్తున్నారు సార్ నన్ను నెగెటివ్‌గా అని. యాక్చువల్‌గా నాగార్జున గారు కూడా క్వెషన్ చేశాడు అతను. నన్ను నెగెటివ్‌గా పోర్ట్రే చేస్తున్నారు మీరు, మీ టీమ్ గర్ల్స్ అని అలానే మాట్లాడాడు. బట్ అప్పుడు ఎప్పుడైతే నాగార్జున గారు సీరియస్ అయ్యారో అప్పుడు నాగార్జున గారి మీద కాకుండా నన్ను హౌస్‌మేట్స్ అందరూ కూడా నేరేటివ్ చేస్తున్నారు సార్ నెగెటివ్‌గా అన్నట్టుగా మాట్లాడాడు. యాక్చువల్‌గా అదంతా కట్ చేశారు. బట్ నాదేంటంటే అతని నెగెటివ్‌గా ఎక్కడ ఎవరు ప్రొజెక్ట్ చేయట్లే. వన్స్ నీ మిస్టేక్ ఉన్నప్పుడు నువ్వు హోస్ట్‌కి అగెయిన్స్ట్‌గా ఎళ్ళు. నువ్వు ఎవరికైనా అగెయిన్స్ట్‌గా ఎళ్ళు. ఎప్పుడు నీ దగ్గర కరెక్ట్ ఉన్నప్పుడు నువ్వు ఎంతైనా అగెయిన్స్ట్‌గా ఎళ్ళు. తప్పులేదు. కాకపోతే అది టోటల్‌గా నెగెటివ్ పాయింట్. ఒకవేళ నువ్వు క్వెషనింగ్ చేస్తే ఏం చెప్పాలి? ఇమ్మాన్యుయల్ ఇలా ఆడవాళ్ళ మీదకి మాత్రమే ఎళ్తాడు హరీష్ అని అన్నప్పుడు, మరి నేను భరణి గారు అలాగే ఇమ్మాన్యుయల్ మీదకి కూడా వెళ్ళాను కదా! వాళ్ళు కూడా ఆడవాళ్ళేనా అని అడిగి ఉంటే నువ్వు క్వెషన్ చేసినట్టు. బట్ వాళ్ళు కూడా ఆడేవాళ్ళని నాకు అర్థమైంది అన్నప్పుడు అది ఎలా క్వెషనింగ్ అవుతది? ఖచ్చితంగా స్టేట్మెంట్ పాస్ చేసినట్టే. 100% ఆ ఇష్యూలో హరీష్ గారిది చాలా రాంగ్ ఉంది. చాలా రాంగ్. అది ఆల్రెడీ నెగెటివ్‌గా ఎళ్ళిపోయింది. అది అర్థం చేసుకోకుండా అప్పటికి నాగార్జున గారు అదే చెప్తున్నారు. నేను మిమ్మల్ని ఆడియన్స్ నుంచి మీకు చెప్తున్నాను. మీరది కరెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాడు. దెన్ నువ్వది కరెక్ట్ చేసుకొని మాట్లాడినుంటే ఖచ్చితంగా నీకు పాస్. ఇప్పుడు మనీష్ ఉన్నాడండి. మనీషు సంచాలక్‌గా ఫెయిల్ అయ్యాడు. బట్ అక్కడ తెలియకొద్ది ఇక్కడ ఇతనేంటి హరీష్ యొక్క క్వెషనింగ్, హరీష్ యొక్క వీడియోస్ చూసిన తర్వాత తెలియకొద్ది మనీష్ ఏం చేశాడు సింపుల్‌గా చాలా నైస్‌గా తప్పించుకున్నాడు. సార్ నాది కూడా మిస్టేక్ ఉంది అన్నాడు. దెన్ అక్కడ కన్వర్సేషన్ జరిగిపోలే. అతనికి పాజిటివ్ అయిపోయింది. అతను ఎవరు క్వెషన్ చేయలే. ఈజీగా ఎస్కేప్ అయిపోయాడు. అది సమయ స్ఫూర్తి అంటారు కదా! ఇప్పుడు యాక్చువల్‌గా మనీషు అంటే మరేదో మనిషి హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాలెడ్జ్ ఉపయోగించాడు. ఇప్పుడు స్మార్ట్‌గా ప్లే చేశాడు అనిపించింది. సో, ఇక్కడ హరీష్ విషయంలో అలా కాదు. నేను తప్పు చేయలేదని చెప్తున్నాను. ఎందుకంటే ఇమ్మానుయేల్ గారిని రెడ్ ఫ్లవర్ అన్న దగ్గర నేను తప్పని ఒప్పుకున్నాను సార్. బట్ ఇది నేను ఒప్పుకోవట్లేను. అప్పటికి తను సారీ చెప్పనీకి కూడా సిద్ధంగా లేడు. ఎందుకు అంటే నాది తప్పు కాదు అన్నట్టుగానే అతను వాదిస్తున్నాడు. సో, అది అక్కడ నాకు రాంగ్ అనిపించింది. టోటల్‌గా మాస్క్ మ్యాన్ యొక్క హరీష్ యొక్క ఇంటెన్షన్ రాంగే. తను స్టేట్మెంటే పాస్ చేశాడు. ఈ విషయంలో నాకైతే 100% నేను హరీష్ గారిని తప్పుపడతాను. ఖచ్చితంగా తప్పుపడతాను. ఎందుకు అంటే అతను అక్కడ స్టేట్మెంటే పాస్ చేశాడు. అతని ఇంటెన్షన్ కూడా అదే. ఎవ్రీ టైమ్ అతని యొక్క బిహేవియర్ అన్న వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్ అవతల పర్సన్ మనకి మంచి చెప్తున్నాడా, చెడు చెప్తున్నాడా, ఎందుకు క్వెషనింగ్ చేస్తున్నాడో కొంచెం అర్థం చేసుకోవాల్సింది. అంటే నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు. సో, నేను చెప్పేదే కరెక్టు. నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వెళ్తున్నా అన్నట్టుగా బిహేవ్ చేసింది తప్ప చాలా ఫ్లిప్ అవుతున్నాడు. చాలా అంటే చాలా ఫ్లిప్ అవుతున్నాడు. అది కరెక్ట్ కాదు. ఇంకొక మహా అయితే ఇలా ఉండడం వల్ల ఒక 2 వీక్స్ సర్వైవ్ అవుతారేమో గానీ ఈజీగా బయటకొచ్చేస్తాడు. ఈజీగా. అంత ఈ వే ఆఫ్ బిహేవియర్‌తోని ఎక్కువ కాలం అయితే ఉండడం చాలా కష్టం. అంటే నేను ఏదైనా ఎదిరిస్తా, నేను మాట్లాడతా, నా పాయింటే కరెక్ట్ అన్నట్టుగా అనుకుంటున్నాడు తప్ప అది రాంగ్. 100% రాంగ్. అయినా గూడా అది అతనే కరెక్ట్ అని మీకు అనిపిస్తే కామెంట్ జేయండి. అండ్ ఇకపోతే ఆహ్, మ మర్యాద మనీష్ యాక్చువల్‌గా అందరూ చాలా మందికి ఇతను మిస్ అయ్యాడు. ఇతనికి పడాల్సిన అసలైన కోటింగ్ అని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే మనిషి యొక్క సంచాలకు అతను మాట్లాడిన మాటలు, అతని వే ఆఫ్ బిహేవియర్ ఆ విధంగా ఉండే. చాలామంది ఎక్స్‌పెక్ట్ చేశారు మనీష్ కూడా మంచి క్లాస్ పడాలి అని. కాకపోతే ఆయన తెలివి కొద్దీ మనీష్‌ని క్వెషన్ చేసినప్పుడు సింపుల్‌గా నాది కూడా అక్కడ మిస్ అయింది సార్. నాది కూడా మిస్టేక్ ఉంది అనేసరికి అక్కడ నాగార్జున గారు ఏమీ అడగలేకపోయారు. ఇఫ్ ఇన్ కేస్ హరీష్ లాగా మాస్ మ్యాన్ హరీష్ లాగే తన స్టేట్మెంట్‌ని కూడా ఇతను మనీష్ చేసిన దాన్ని కూడా సమర్థించుకొని ఉండుంటే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇంకా వచ్చేది. సూపర్ క్లాస్ పడేది మనీష్‌కి. సూపర్ అంటే సూపర్ పడేది. కాకపోతే సింపుల్‌గా అతను నాది మిస్టేక్ ఉంది అనేసరికి అక్కడ అంటే ఇప్పుడు చేసిన తప్పును ఒప్పుకున్నాక ఇంకేం మాట్లాడతారు? అక్కడ అతను ఒప్పుకున్నాడు. అయినా కూడా ఇమ్మానుయేల్ విషయంలో కొంచెం డిగ్రేడ్ చేసి మాట్లాడడం, నువ్వు కాకపోతే ఇంకో 10 మంది వస్తారు. ఈ టైప్ ఆఫ్ వర్డ్స్‌ని కొంచెం క్వెషనింగ్ చేసి ఉండాల్సింది. బట్ అప్పటికే కొంచెం ఓవర్ అయింది కాబట్టి ఆపాడేమో. అంటే ఓన్లీ కామనర్స్‌కి ఎక్కువ కోటింగ్ పడుతుంది. ఇది మరీ టూ మచ్ అవుతదనే ఉద్దేశంతోని అక్కడ క్వెషనింగ్ ఆపారేమో నేను అనుకుంటున్నాను. నాకు అలాగే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ తనుజ గారి విషయంలో
శ్రీజ గారు టోటల్‌గా దొరికిపోయారు. శ్రీజ, మన ప్రియా శెట్టి, డిమాండ్ పవన్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఈజీగా దొరికిపోయారు. అక్కడ క్లియర్ కట్‌గా అర్థమైపోయింది. వీళ్ళంతా ఒక ఒక ఫేకు పాయింట్ తీసుకొచ్చి ఆమెను నామినేట్ చేశారని నాకక్కడ టూ గుడ్ అనిపించింది. ఎందుకంటే నేను రిమైనింగ్ విషయంలో తనుజ గారిని తప్పు పడతానేమో కావచ్చని, ఆ ఫుడ్ వంట చేసే విషయంలో నేను అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్పాను. తను చేయనీకే రెడీగా ఉంది. వీళ్ళు చేయమని చెప్పిన ఐటెమ్ ఏంటి? మాకు ఈ ఫుడ్ నచ్చింది. నువ్వు ఈ ఫుడ్ చెయ్యి అని చెప్పిన ఐటెమ్ ఏంటి? ఎక్సెప్ట్ ఆలు ఫ్రై. ఏది చెప్పలే. ఆలు ఫ్రై చెప్పారు. బట్ ఈలోపు వాళ్ళు దాన్నంతా నాశనం చేశారు. సో అక్కడ తనుజ గారిది 100% రైట్. కాకపోతే వీళ్ళు ఓవర్‌గా రియాక్ట్ అయిపోయి, వీళ్ళు ఓవర్‌గా చేయడం అనేది నాకు నచ్చలేదు. సో అదే ఇక్కడ వాళ్ళకి అర్థమైపోయింది. ఐ హోప్ ఇక నుంచైనా జనాలల్లో మా మీద నెగెటివ్ వచ్చిందని వాళ్ళకి అర్థం కావాలని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత రీతు చౌదరి గురించి కూడా అదేది హ్యాండ్ అడ్డు పెట్టి నువ్వు నన్ను ఆపబోయి నీకు దెబ్బ తగిలింది అని చెప్పి అన్నది కదా, తలకి దెబ్బ తగిలింది. నేను అక్కడ క్లియర్‌గా చెప్పదలుచుకుంది ఒకటే, అక్కడ తనుజ గారి ఇంటెన్షన్ అది కాదు. తనుజ గారు ఏమన్నారంటే, ఎలా తగిలింది? నన్ను ఆపబోయి తగిలిందా అని అడిగిందే తప్ప, నన్ను ఆపి తగిలిందా అని చెప్పి ఎక్కడ క్వెషనింగ్ చేయలే పాపం. అండ్ అక్కడ తనుజ గారిని టోటల్‌గా డీగ్రేడ్ చేసి మాట్లాడి తనుజ గారిని ఎఫెక్ట్ అయ్యేలాగా చేశారు. నాకు అది కూడా నచ్చలేదు. సో ఇప్పటికి కూడా రీతు చౌదరి గారికి తనుజ గారితోని సోల్ ఫ్రెండ్‌గా ఉండాలని లేదు. కాకపోతే నాగార్జున గారు ఏం చేశారంటే, ఏదో ఉండండి, కలవండి అంటే వాళ్ళు కలిసారే తప్ప వాళ్ళు మళ్ళీ యాజ్ యూజువల్‌గా హౌస్‌లో ఎలా ఉండాలో అలానే ఉంటారు. అండ్ రీతు చౌదరి గారిని నేను ఈరోజు మెచ్చుకుంటా. ఎందుకు అంటే, ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకముందు, అంటే నాగార్జున గారు క్వెషనింగ్ చేయకముందే మనకి ఎపిసోడ్‌లో చూపించినట్టు మాస్క్ మ్యాన్ తన రితు చౌదరితో ఏమంటాడంటే, నువ్వే మాకన్నా ఎక్కువ హౌస్‌లో ఉంటున్నావు, నువ్వే మాకన్నా ఎక్కువ ఫుడ్ తింటున్నావు అంటాడు. అప్పుడు రితు చౌదరి హర్ట్ అయిపోయి వాష్‌రూమ్‌లోకి వెళ్ళి ఏడుస్తది కూడా. ఏడ్చిన తర్వాత ఇమ్మని వెళ్ళి ఆమెను ఓదార్స్తాడు. అదంతా యాక్చువల్‌గా రీతు చౌదరి గారికి ఆ విషయంలో మాస్క్ మ్యాన్ మీద కోపం ఉండాలి. సేమ్ టైమ్ ఇక్కడ మాస్క్ మ్యాన్‌ని అందరూ కలిసి నువ్వు స్టేట్మెంట్ పాస్ చేసావు ఆడవాళ్ళ విషయంలో, ఇమ్మాన్యుయల్ బర్నీని కూడా ఆడవాళ్ళుగా కన్సిడర్ చేసి స్టేట్మెంటే పాస్ చేసావు. ఇక్కడ ఇద్దరిని డిగ్రేడ్ చేసి మాట్లాడామని చెప్పినప్పుడు, లేదు సార్ తన ఇంటెన్షన్ అది కాదు, నాతో కూడా షేర్ చేశాడు. తన ఉద్దేశ్యం ఏంటంటే, నేను బర్నీ అండ్ ఇమ్మాన్యుయల్‌తో కూడా ఫైట్ చేశాను కదా, వాళ్ళు కూడా ఆడవాళ్ళు అన్నట్టుగానే మాట్లాడాడు, క్వెషనింగ్ చేశాడని చెప్పి తన స్టాండ్ తీసుకోవడం నాకు నచ్చింది. సరే తను తీసుకున్న స్టాండ్ నెగెటివ్ ఆర్ పాజిటివ్ అనేది పక్కన పెడితే, అప్పటి వరకు మాస్క్ మ్యాన్ అండ్ రీతు చౌదరి మధ్య ఇష్యూ ఉంది. రీతు చౌదరి గాని నువ్వు మాకన్నా ఎక్కువ ఫుడ్ తింటున్నావు అని చెప్పి తనని బాధ పెట్టాడు. తను ఏడ్చింది కూడా. అదంతా పట్టించుకోకుండా హౌస్ మొత్తం మాస్క్ మ్యాన్‌కి వ్యతిరేకంగా ఉన్నా కూడా, నన్ను ఇలా అన్నాడని మనసులో పెట్టుకోకుండా కూడా తనకు తెలిసిన ఒపీనియన్, అది నెగెటివ్ ఆర్ పాజిటివ్ అనేది పక్కన పెడదాం. కానీ తనకు తెలిసిన ఒపీనియన్ అనేది షేర్ చేసింది చూసారా? అని స్టాండ్ తీసుకుంది చూసారా? నాకది నచ్చింది. తనకు తెలిసి కూడా, అంటే నాకెందుకులే ఇతను నన్ను ఆల్రెడీ అన్నాడు, నాకేం అవసరం, ఇంకా బ్యాడ్ అయితే నాకే బెటర్ అని అనుకోలేదు. తనకు అనిపించిన దాని మీద మాట్లాడడం అనేది నాకు టూ గుడ్ అనిపించింది. యాజ్ ఎ కంటెస్టెంట్‌గా ఈ లక్షణాలు ఉండాలి. నాకు నిజంగా బాగా అనిపించింది. రీతు చౌదరి గారు సూపర్. ఇది ఆమెకు, అంటే తన యొక్క స్టాండ్ ఏంటి, తన యొక్క బిహేవియర్ ఏంటనేది ఇక్కడ తెలిసింది. సో టూ గుడ్ అనిపించింది నాకైతే ఈ రీతు చౌదరి గారి విషయంలో. సరే ఆమె మాస్క్ మ్యాన్ విషయంలో తీసుకున్న స్టాండ్ రైటా రాంగ్ అనేది అది సెకండ్ ఆప్షన్. బట్ తనకు, అంటే ఒక వ్యక్తి నన్ను నెగెటివ్‌గా మాట్లాడినా సరే, నేను ఆయన గురించి అంటే నాకు అనిపించిన దాని మీద నేను నిలబడ్డం అనేది నిజంగా గుడ్. నాకు ఆ విషయంలో రీతు చౌదరి గారు బాగా నచ్చారు. అండ్ ఇక పోతే ఇమ్మాన్యుయల్ వర్సెస్ మాస్క్ మ్యాన్ ఈ ఇష్యూలో అయితే రెడ్ ఫ్లవర్ అన్న తర్వాతనే ఇమ్మాన్యుయల్ అన్న ఇది మనం నా ఛానల్‌లో ఎవరైనా చూసిన వాళ్ళు, రెగ్యులర్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. స్టార్టింగ్‌లో నేను అదే చెప్పాను. రెడ్ ఫ్లవర్ అన్న తర్వాతనే ఇతను మాట వదిలేశాడు. సో అక్కడ రెడ్ ఫ్లవర్ అంటే మీ అందరికీ తెలిసిందే. అది ఆ వర్డ్ యూజ్ చేసిన తర్వాతనే ఇమ్మాన్యుయల్ వెంటనే హర్ట్ అయిపోయి గుండంకుల్ అన్నాడు. కాకపోతే ఇమ్మాన్యుయల్‌కి అది స్ట్రైక్ అవ్వలేదు. నువ్వు నన్ను రెడ్ ఫ్లవర్ అన్నాకనే నేను గుండంకుల్ అన్నానన్న విషయం అతనికి స్ట్రైక్ అవ్వకపోవడం వల్ల వెళ్ళి సారీ చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియో ప్లే చేసిన తర్వాత అందరికి ఒక క్లారిటీ వచ్చింది. ఓహో, అది అన్నాక ఇతను కౌంటర్ అటాక్‌గా ఇది అన్నాడు. సో అక్కడ ఇతనికి అది బాడీ షేమింగ్ అయినప్పుడు అతనికి అది బాడీ షేమింగ్ అవుతుంది. సో ఓవరాల్‌గా అక్కడ మాస్క్ బ్యాన్ అక్కడ కూడా తప్పు అనిపించింది. కాకపోతే ఇదంతా అతను యాక్సెప్ట్ చేయనీయట్లేడు. ఎప్పుడైతే సరే నువ్వు ఎంత పెద్ద తోపైనా సరే, నీకు ఎంత పెద్ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా సరే, అవతల వ్యక్తి చెప్పినప్పుడు అది వినకుండా నీ తప్పు నువ్వు యాక్సెప్టెన్స్ లేకపోతే నువ్వు ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేవు. అది రియల్ లైఫ్‌లో అయినా సరే, బిగ్ బాస్ హౌస్‌లోనే సరే. నువ్వు ఫస్ట్ నీ మిస్టేక్‌ని నువ్వు యాక్సెప్ట్ చేసి తర్వాత అవతల వాళ్ళ యొక్క మిస్టేక్ గురించి నువ్వు క్వెషన్ చేయాలి. నీ మిస్టేక్‌ని నేను క్వెషన్ చేసినప్పుడు నేను 100% రైటు, నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళన్నట్టుగా బిహేవ్ చేసి అవతల వాళ్ళ మన మిస్టేక్‌ని మాత్రం నువ్వు పాయింట్ ఔట్ చేసి లేదు నువ్వు రాంగ్ అంటే అది ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ముందు నీది నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదా! ఇది మాస్క్ మ్యాన్ దగ్గర లేదు. యాక్సెప్టెన్స్ అనేది మాస్క్ మ్యాన్ దగ్గర అస్సలు లేదు. అది అతనికి బిగ్గెస్ట్ నెగెటివ్. ఒక వ్యక్తి ఏదైనా చెప్తే లేదు నేను చెప్పిందే కరెక్టు, నేను మాత్రమే కరెక్టు అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. అందుకే ఆయనకి ఇంత నెగెటివ్ అనేది వచ్చింది. అది ఎక్కువ కాలం కూడా పనిచేయదు. అండ్ ఫ్లోరా సైని వర్సెస్
సంజన గారి మధ్య జరిగిన ఇష్యూలో అయితే నాకు అసలు ఏ క్లారిటీ లేదని మీకైనా క్లారిటీ ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఫ్లోరా సైని గారు ఏదో వర్డ్ వేశారంట సంజన గారి మీద, అందుకు ఆమె సారీ చెప్పిందంట. ఆ వర్డ్ మరి ఎక్కడ ఎపిసోడ్లో టెలికాస్ట్ కాలేదు, లైవ్లో కూడా రాలేదు. అది మరి వాళ్ళిద్దరికే తెలిసి ఉండాలి. అయినా కూడా ఆ సంజన గారిని కొన్ని క్వశ్చన్ చేయాల్సి ఉండాల్సింది ఆ ఎగ్గు విషయంలోనైనా. అంటే తను కంటెంట్ ఇచ్చింది కాబట్టి మేబీ క్వశ్చన్ చేయలేదేమో. అండ్ ఇంకా ఈ అదేంటి మాస్క్ మ్యాన్ సపరేట్గా ఫుడ్ చేసుకొని తిన్నాడు కదా, అండ్ దాని విషయంలో అలాగే అసలు సంజన గారికి కెప్టెన్సీగా ఏమేమి రైట్స్ కూడా చెప్పి ఉండాల్సింది. మేబీ అంటే ఈ రోజు ఎపిసోడ్లో చెప్తారేమో, ఇంకొంచెం అడిగి ఉండాల్సిందని నాకు అనిపించింది. ఫ్లోరా సైని గారిని సంజన గారి యొక్క కాన్ఫ్లిక్ట్ కోసమే వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఇష్యూ జరుగుతుంది కదా, ఉంటే మనకైనా కంటెంట్ వస్తుందని చెప్పి సేవ్ చేసినట్టుగా నాకు అనిపించింది. అంటే యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకు శ్రేష్ఠ వర్మ గారు ఎలిమినేట్ అయిపోయారు కదా, సో యాక్చువల్గా ఫ్లోరా సైని గారు వెళ్ళిపోవాల్సింది. బట్ ఆమె నుంచి కొంచెం సంజన గారు కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి అందుకే ఆమెను సేవ్ చేస్తారేమో నాకు అనిపించింది. మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇకపోతే రాము రాతడు టూ గుడ్ అబ్బా, ఆయనకు రావాల్సిన అప్రిషియేషన్ అట్లీస్ట్ హోస్ట్ గారి నుంచి వచ్చింది. చాలా కష్టపడ్డాడు. ఫస్ట్ నుంచి చెప్పేది అదే, రాము గారు రాతడు పడ్డ కష్టానికి అతనికి అంత అప్రిషియేషన్ రావట్లేదు. బట్ ఈ రోజు ఎపిసోడ్లో చాలా బాగా అప్రిషియేషన్ చేశారు. కాకపోతే మనీషు రాము రాతడు విషయంలో మాట్లాడిన మాటలన్నీ టెలికాస్ట్ చేసి అవి రాంగ్ అని ఖచ్చితంగా మనీష్ గారిని క్వశ్చన్ చేయాలి. అది ఈ రోజు ఎపిసోడ్లో క్వశ్చన్ చేస్తలేదు చూడాలి. ఎందుకంటే మనీష్కి తన యొక్క మిస్టేక్స్ తెలియాలి, తన వే ఆఫ్ బిహేవియర్ బాగలేదు. ఆడియన్స్ ఇప్పుడు ఇది నా ఒపీనియన్ కాదు, ఆడియన్స్ కూడా ఇలా అంటున్నారు అని చెప్పి మాస్క్ మ్యాన్ హరీష్కి ఎలా చెప్పాడో అలానే మనీష్కి కూడా చూపించి చెప్తే, మర్యాద మనిషి కూడా చూపించి చెప్తే అతనికి కొంచెం చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఈ మాస్క్ మ్యాన్ చేంజ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా మనీష్ అయితే చేంజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. సో అతనికి కూడా క్లిప్స్ ప్లే చేసి చూపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో ఓవరాల్గా అయితే ఇంకా అడ్రస్ చేసేవి ఉన్నాయి, బాక్సెస్ ఇంకా ఓపెన్ చేసేవి ఉన్నాయి. అదంతా సండే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది? వీళ్ళు చేంజ్ అవుతారా? కామనర్స్కి ఇన్ని ఇన్పుట్స్ ఇచ్చినా సరే కామనర్స్ చేంజ్ అవుతారా? లేదు యాజ్ యూజువల్గా ఇలానే బిహేవ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.